హ్యాపీగా ఉండకు. ఓకేనా? నేను బ్రో, మమ్మీ బ్రో, వాళ్ళ ఫ్రెండ్స్ నీత అండ్ గీత వాళ్ళు కూడా బ్రోనే. ఏంటో మాకేమో రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మాకు నేర్పించారు. ఆమెకి ఆ బ్రోని ఏంటి వాళ్ళ షాపింగ్ లో స్టార్ బక్స్ లో కాఫీలు మొత్తం డబ్బులని తీసుకెళ్లి ఆహుతి చేస్తుంది ఆమెను మాత్రం ఒక్క మాట అనరు. మొన్న పొరపాటున ఒక ఫంక్షన్ కి దాన్ని తీసుకెళ్ళాను. మంచి పిక్స్ తీస్తుంది, ఫొటోస్ మంచిగా తీస్తుంది అని చెప్పి. డూ యూ బిలీవ్ ఆమె నా తలకాయ ఫోటో తీసింది మొత్తం. ఏంటి ఎందుకు ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీయలేదంటే వెనకాల నుంచి ఆమె ఫ్రెండ్ అంటుంది వెరీ నైస్ లైక్ ఐ నెవర్ సీన్ ఆ ఫొటోస్ ని మమ్మీ నేను మీరు డిలీట్ చేస్తాం. అది సరిగ్గా రాలేదు, బ్లడ్ ఫోటో వచ్చింది అని చెప్పి. ఆ ఫోటో వాళ్ళకి లైక్ ది బెస్ట్ పిక్ దాన్ని ఏదో అంటారు ఇస్థెటిక్ పిక్ అంట. ఏం చేయాలి నేను ఇప్పుడు ఇస్థెటిక్ పిక్? ఒక్క ఫోటో నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఒక్క ఫోటో పెడదామంటే ఒక్క ఫోటో కరెక్ట్ గా లేదు. ఒక దాంట్లో నా చెవు కనిపించట్లేదు, ఒక దాంట్లో ముక్కు కనిపించట్లేదు, ఒక ముఖం కనిపించట్లేదు, మొత్తానికి ఫోటో బ్లర్ ఉంది. ఏం చెప్పాలి ఆమెని ఇంకా నేను? అండ్ అడిగితే ఎందుకు ఇలాగా ఫొటోస్ ఇస్తుంటే ఇట్స్ అ వైబ్ అంటుంది. వైబ్? ఐ డోంట్ వాంట్ ఏ వైబ్, ఐ వాంట్ ఎ గుడ్ పిక్ అంతే. ఒక నీట్ గా మంచిగా నేను కనిపించే పిక్ ఒకటి కావాలి అన్నా. నో ఎస్థెటిక్ పిక్. నా తలకాయ పెట్టుకోవాలా నేను ఫోటో ఇన్స్టాగ్రామ్ లో? దానిలో నేను, నా ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్ గర్ల్ షీ ఓకే షీ, నా ఫ్రెండ్స్ అందరూ ఎవరెవరు ఏం పోల్చుకోవాలి ఆ ఈస్థెటిక్ పిక్ లో? ఇట్స్ నాట్ ఐఎమ్ సేయింగ్ ఐ విల్ బ్లాస్ట్ ద ఫోన్ ఆన్ హర్ హెడ్.